హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ విఎస్కేపీ ఎస్ఎస్సి. ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్ మిసైల్ 1 చూడబోతున్నాం. గ్రామర్లో వచ్చేసరికి ఇది క్లాస్ 1. ఇందులో వచ్చేసరికి యూనిక్ 150 ఎంసీక్యూస్ మనం చూడబోతున్నాం. వై గ్రామర్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ ఇంగ్లీష్ మీన్స్, గ్రామర్ అనేది ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్లీ ఎంత లేదనుకున్నా 10 to 12 క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ నుంచి గ్రామర్ నుంచి అడుగుతున్నాడు. మనం ఫ్రేజల్ వర్బ్స్ అవి కూడా కౌంట్ చేసుకుంటే ఒక 14 క్వశ్చన్స్ వరకు ఇందులో నుంచి అడుగుతున్నాడు. నేను అనేది ఇందులో నుంచి పీవైక్యూ 2025లో నుంచి యూనిక్ క్వశ్చన్స్, సిమిలర్ ప్యాటర్న్ ఉన్న క్వశ్చన్స్ అన్నీ తీసుకొని అందులో నుంచి డిస్టింక్ట్గా ఉండే కాన్సెప్ట్స్, దాని యొక్క ఎంసీక్యూ ప్రాక్టీస్ కోసము నేను మోస్ట్లీ కాన్సెప్ట్ గురించి చెప్తాను అండ్ ఆల్సో కింద ఎంసీక్యూ గురించి సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టోటల్ ఈ క్లాస్లో ఒక 150 ఎంసీక్యూస్, మోస్ట్లీ నేను ఒక 1 hour లోపు ఈ 150 ఎంసీక్యూస్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది ఇంగ్లీష్ ఎందుకు ఇంపార్టెంట్ ఈసారి అంటే, మ్యాథ్స్ అండ్ రీజనింగ్ చూసుకుంటే ఈసారి మోస్ట్లీ పర్ఫెక్ట్ స్టూడెంట్స్ అయితే 80 to 90 స్కోర్ చేసే అవకాశం ఉంది. యావరేజ్ స్టూడెంట్ అయితే 70 to 80, ఇది కూడా మ్యాక్సిమం. సో ఇలా స్కోర్ చేసేటప్పుడు ఈ స్కోర్స్ ఉన్నప్పుడు ఇంగ్లీష్ అండ్ జీకే అనేది ఎవరైతే పర్ఫెక్ట్గా స్కోర్ చేయగలుగుతారో వాళ్ళకే ఈసారి టైర్ 1 క్లియర్ అవ్వడం కానీ, లేదా నెక్స్ట్ టైం టైర్ 2లో సెలక్షన్ కానీ దేని గురించి అయినా తెలిసేది. సో సెక్షనల్ టైమర్ ఉన్నప్పుడు క్లియర్ చేయాలనుకుంటే మ్యాథ్స్ రీజనింగ్ అందరిలాగా ఉండి ఇంగ్లీషు జీకే వచ్చేసరికి మిగతా వాళ్ళకంటే కొంచెం ఎక్సెల్ చేస్తే సరిపోతుంది. నేను ఎలాగా మ్యాథ్స్ కోసం క్లాసెస్ చేస్తానన్నాను, రేపటి నుంచి స్టార్ట్ అవుతాయి. అది ఈరోజు వచ్చేసరికి దీని గురించి చూద్దాం. ఇందులో ఫస్ట్ వచ్చేసరికి వాయిస్, యాక్టివ్ వాయిస్ అండ్ ప్యాసివ్ వాయిస్. ఇందులో ఫస్ట్ కాన్సెప్ట్ కన్నా చూస్తే మనం ఇందులో when an action happens in the simple present tense, we change it to passive voice by moving the object to the front and using is, am, are plus the third form of the verb. So an apple comes first followed by is eaten. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం కనుక ఐ ఈట్ అన్ యాపిల్ అంటే నేను ఒక యాపిల్ తిన్నాను అనేది కనుక ప్యాసివ్ వాయిస్లో కానీ రాయాలనుకుంటే ఫస్ట్ యాపిల్ నా చేతి తినబడింది అంటే ఎవరు తిన్నారు, నేను తిన్నాను. ఇలాగే ఏం చేయాలంటే ఫస్ట్ ఐ అనేది మనము ఇక్కడ సబ్జెక్ట్గా ఉన్నదాన్ని ఆబ్జెక్ట్గా మార్చాలి, మరియు ఈట్ ఏమో థర్డ్ ఫామ్ రాయాలి. దానికంటే ముందు వచ్చేసరికి ఈజ్, యామ్, ఆర్ అనేది రాయాలి. ఇక్కడ యాపిల్ కాబట్టి అన్ యాపిల్ ఈజ్ ఈటెన్ బై మీ ఇలాగా రాయాలి వర్బ్ అనేది. దీనికి సంబంధించిన ఎగ్జాంపుల్ చూస్తే గార్డెనర్ వాటర్స్ ది ప్లాంట్స్ ఎవ్రీ ఈవినింగ్. గార్డెనర్ ప్రతిరోజు ప్లాంట్స్కి వాటర్ పోస్తాడు. సో ఇక్కడ ఆబ్జెక్ట్ వచ్చేసరికి ప్లాంట్స్, అది మనం ఫస్ట్ రాసుకోవాలి, ది ప్లాంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి గార్డెనర్ వాటర్స్ అన్నాడు కాబట్టి ప్లూరల్లో ఉంది, సో మనం ఏం చేయాలంటే ఆర్ రాసుకోవాలి. ఈ వర్బ్ని వాటర్డ్గా మార్చుకోవాలి. ఎవరి చేత? బై ద గార్డెనర్. సో ద ప్లాంట్స్ ఆర్ వాటర్డ్ బై ద గార్డెనర్ ఎవ్రీ ఈవినింగ్ అని ఇలా మార్చాలి. ద ప్లాంట్స్ అనేది ప్లూరల్ కాబట్టి ఇలా రాసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసరికి చూడండి, ద డాగ్ చేజ్డ్ ద క్యాట్. సో ఇది వచ్చేసరికి సింపుల్ పాస్ట్ టెన్స్. సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్న వాటికి మనము వర్బ్కి వాజు, వర్ యాడ్ చేసి ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్గా చేయాలి, సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేయాలి. సో ఇక్కడ డాగ్ ఉంది కదా, ఇది మనకు ఆబ్జెక్ట్ అయింది కాబట్టి ద క్యాట్ అనేది, మరియు ఇక్కడ చేజ్డ్ ఉంది కాబట్టి క్యాట్ కూడా సింగులర్ కాబట్టి ద క్యాట్ వాజ్ చేజ్డ్ బై ద డాగ్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి మై ఫాదర్ విల్ బై ఏ న్యూ కార్ టుమారో. సేమ్ సింపుల్ ఫ్యూచర్ టెన్స్లో విల్ కానీ షల్ కానీ ఉంటే మనం బీ యాడ్ చేయాలి అలాంగ్ విత్ విల్తో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ విల్ కానీ ఉంటే విల్ బీ అని యాడ్ చేయాలి, మరియు V3ని యాడ్ చేయాలి దీనికి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూ కార్ అనేది ఫస్ట్ రాసుకొని మనము విల్ బీ, బైని బాట్గా రాసుకొని బై ఎవరు, మై ఫాదర్ టుమారో ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఈజ్ సింగింగ్ ఇలా కనుకుంటే మనం ఏం చేయాలంటే ఈజ్ సింగింగ్ అలా ఉంటే మనం ఏం చేయాలంటే ఈ వర్బ్కి వచ్చేసరికి ఫస్ట్ దీన్ని V3గా చేసుకున్నప్పుడు మనకు నార్మల్గా వచ్చేస్తుంది, సంగ్ అని వస్తుంది V3. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలంటే మనము
ఈజ్ కానీ యామ్ కానీ వీటి తర్వాత ఆర్ కానీ బీయింగ్ అనేది యాడ్ చేయాలి. ఎందుకంటే మనం కంటిన్యూస్ టెన్స్లో ఉన్నాం కాబట్టి కంటిన్యూస్లోనే ఉంచాలి కాబట్టి బీయింగ్ అనేది యాడ్ చేయాలి. సో ఇక్కడ వచ్చేసరికి ఏ డెలిషియస్ మీల్ ఈజ్ బీయింగ్ కుక్డ్ బై ద చెఫ్ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ద చెఫ్ అనే సబ్జెక్ట్ కాబట్టి ఇక్కడ ఆబ్జెక్ట్కి వచ్చింది. ఈజ్ కుకింగ్ ఉంది కాబట్టి కుక్డ్గా మార్చాం దాన్ని. ఈజ్ని ఈజ్గానే రాసాం, ఈజ్కి బీయింగ్ యాడ్ చేసాం. దాని తర్వాత ఇక్కడ సబ్జెక్ట్ని ఇక్కడ ఆబ్జెక్ట్ని అక్కడ సబ్జెక్ట్గా మార్చేసాం. ఇలాగ వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ వర్క్కి ఈ మూడింటికి మధ్య బీయింగ్ యాడ్ చేసేసి V3 చేయాలి. సేమ్ ఇది. ఈ ఎగ్జాంపుల్ ఎలా వచ్చింది అనేది ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే హీ హ్యాస్ ఫినిష్డ్ ద హోంవర్క్ అని తీసుకున్నామంటే మనము మోస్ట్లీ దీనికన్నా ప్యాసివ్ వాయిస్లో మార్చాలంటే సేమ్ ఆబ్జెక్ట్ని సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్ గాను మార్చేసిన తర్వాత ఫినిష్ అనేది V3 కాబట్టి దానికి ఈ హ్యాస్కి మధ్యలో బీన్ అనేది యాడ్ చేస్తాం. సో హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చినప్పుడు ప్రెజెంట్ టెన్స్లో బీన్ అనేది యాడ్ చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్. ఇక్కడ షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ అని ఉంది కదా, సేమ్ మనం కూడా ఇక్కడ మార్చేటప్పుడు హ్యాడ్ లాక్డ్ ఆల్రెడీ V3 కాబట్టి ఈ రెండింటికి మధ్యలో బీన్ అనేది యాడ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ షీ హ్యాడ్ లాక్డ్ ద డోర్ అంటే ద లాక్ హ్యాడ్ బీన్ లాక్డ్ బై హర్ ఇలా మార్చుకుంటాం. ఎందుకంటే ఇక్కడ ఉండే వాటిని షీ అనే వాటిని హర్ అలా మార్చుకోవాలి కదా. ఈ ఎగ్జాంపుల్ ఒకసారి వీడియో పాస్ చేసి చూడండి, అప్పుడు మీకు అర్థమైద్ది ఎలా రాసామనేది. నెక్స్ట్ వచ్చేసరికి ఫ్యూచర్ పర్ఫెక్ట్ టెన్స్లో ఇప్పుడు ఐ విల్ హ్యావ్ ఫినిష్డ్ ద బుక్ అని ఉంటే మనం సేమ్ అంతే బీన్ అనేది యాడ్ చేయాలి. అప్పుడేంటి ద బుక్ విల్ హ్యావ్ బీన్ ఫినిష్ బై మీ ఈ సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా మారిస్తే బీ వస్తుంది. ఇక్కడ ద బుక్ అనేది వస్తుంది. ఎలా రాయాలంటే విల్ హ్యావ్ బీన్ ఫినిష్, ఇక్కడ తర్వాత బీన్ అనేది యాడ్ చేయాలి. సో మనం వచ్చేసరికి నార్మల్గా వచ్చేసరికి కంటిన్యూస్లో వచ్చేసరికి బీయింగ్ అనేది యాడ్ చేయాలి, పర్ఫెక్ట్లో వచ్చేసరికి బీన్ అనేది యాడ్ చేయాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ వర్బ్స్ అనేది ఏంటంటే కెన్, కుడ్, షుడ్, మస్ట్, మే ఇలాంటివన్నీ మోడల్ వర్బ్స్. ఇలాంటి వాటిని కనుక మనము మార్చాలి అనుకుంటే దీని తర్వాత మోడల్ వర్బ్ తర్వాత మనం బీ అనేది పెట్టాలి. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ కెన్ ప్లే గిటార్ అని ఉందనుకోండి, ఐ కెన్ ప్లే గిటార్ అని అనుకుంటే గిటార్ దాని తర్వాత మోడల్ వర్బ్కి కెన్ బీ ప్లేడ్ బై మీ మనం ఇలా రాసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. మోడల్ వర్బ్స్ ఉంటే ఏం చేయాలంటే దాని తర్వాత వచ్చేసరికి బీ రాసుకొని థర్డ్ ఫార్మ్ ఆఫ్ ది వర్బ్ రాయాలి. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ వర్బ్స్కి కనుక హ్యావ్ అనేది కనుక ఆల్రెడీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ షుడ్ హ్యావ్ డన్ ద వర్క్ అనేది ఉంటే అనేది మ్యాక్సిమం ఏంటంటే ముందు పాస్ట్లో జరిగింది అదే అని అర్థము. దాన్ని మనం కనుక మార్చాలి అనుకుంటే బీన్ అనేది యాడ్ చేయాలి హ్యావ్ తర్వాత. ఇప్పుడు ఐ షుడ్ హ్యావ్ డన్ ద వర్క్ అంటే ద వర్క్ షుడ్ హ్యావ్ బీన్ డన్ బై మీ ఇలాగా మనం మార్చుకోవాలి. ఈ ఎగ్జాంపుల్ చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కెన్ కానీ కెనాట్ కానీ యాడ్ చేసేటప్పుడు మనము జస్ట్ బీ అనేది దీని తర్వాత పెట్టేసి V3 ఫామ్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఐ కెన్ ప్లే అని ఉంటే ఐ కెన్ ప్లే క్రికెట్ అని ఉంటే క్రికెట్ కెన్ బి ప్లేడ్ బై మీ ఇలా రాసుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ చెక్ చేయండి ఒకసారి, మీకు అర్థమవుతుంది ఎలా వచ్చింది అనేది. ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా కూర్చుంటే టైం అయిపోతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్ అనేవి మీ 1 సెకండ్ పాస్ చేసుకొని అందులో ఇచ్చిన సొల్యూషను ఆన్సర్ ఎలా వచ్చింది
ఇదిగోండి ఇక్కడ ఇచ్చే గ్రీన్ కలర్లో ఉన్నది సొల్యూషను, చూడండి ఒకసారి. మైట్ అంటే ఏంటంటే జరిగి ఉండొచ్చు, పాసిబిలిటీ అంటే జరుగుతుందని. సేమ్ దీనికి కూడా ఏంటంటే మిగతా మోడల్స్ లాగే బి అనేది తర్వాత యాడ్ చేసి V3 ఫామ్ యాడ్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి సేమ్ ఈ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్మన్, ఇప్పుడు ఎవరన్నా ఒక ఆర్డర్ కానీ కమెంట్ కానీ ఇచ్చారనుకోండి, మనము ఎలా చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు షట్ ద డోర్ అని ఇచ్చారనుకోండి, మనం ఏం చేయాలనుకుంటే దాన్ని ప్యాసివ్గా మార్చాలంటే లెట్ అనేది రాసి దాని తర్వాత ఆబ్జెక్ట్ రాయాలి. ఆబ్జెక్ట్ ఏంటిది, ది డోర్ ఇక్కడ, దాని తర్వాత బి పెట్టి నెక్స్ట్ వచ్చేసరికి V3 రాయాలి. అప్పుడు ఏమవుతుంది, లెట్ రాసిన తర్వాత ఆబ్జెక్టు బి పెట్టాము V3. లెట్ ద డోర్ బీ షట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇంట్లో మన మదర్ ఎవరైనా చెప్పారనుకోండి షట్ ద డోర్ అంటే, నువ్వు ఎలా చెప్పాలంటే లెట్ ద డోర్ బీ షట్ అనేది ప్యాసివ్ వాయిస్లో మనం మారుస్తున్నాం. సో ఇది ఒకసారి చెక్ చేయండి ఎగ్జాంపుల్ అనేది. నెక్స్ట్ సెంటెన్స్ అనేది కనుక ఎవరన్నా మనకి అడ్వైజ్ చేయడం కానీ లేదనుకుంటే ఏదన్నా ఒక డ్యూటీ లాంటిది కానీ, ఫర్ ఎగ్జాంపుల్ పోలీస్ చేసే డ్యూటీ లాంటిది అలాంటిది కానీ ఉంటే మనం లెట్ అనే వర్డ్ యూజ్ చేయము. మనం ఎలా రాయాలి అంటే హెల్ప్ ద పూర్ అంటే ద పూర్ మస్ట్ బి హెల్ప్డ్ లేదా ద పూర్ షుడ్ హ్యావ్ హెల్ప్డ్ ఇలా రాయాలి. మనము ఫస్ట్ ఆబ్జెక్ట్ రాయాలి, షుడ్ బి రాయాలి, దాని తర్వాత V3 రాయాలి. దీంట్లో ఏంటంటే పాసిబుల్గా ఉండే ఆప్షన్స్ ఏవి ఉంటే దాన్ని పిక్ చేసుకోండి. దీంట్లో వచ్చి ఆప్షన్ ఒకసారి చెక్ చేయండి, ఈ సమ్ ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజ్ కానీ కైండ్లీ కానీ కనుక వర్డ్ ఉంటే అది మోస్ట్ రిక్వెస్ట్ అవుతుంది. ఎవరైనా మిమ్మల్ని ప్లీజ్ ఈ పని చేయండి అంటే అది రిక్వెస్ట్ అవుతుంది. దాన్ని మనం ఎలా మార్చాలి అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా, అది కనుక మీకు ప్లీజ్ అనేది కనిపిస్తే ప్యాసివ్ వాయిస్లో యు ఆర్ రిక్వెస్టెడ్ టు అని ఉండేది ఆప్షన్ అంతే. ఇంకా మీరు ఏం ఆలోచించకుండా ఎగ్జాంపుల్గా ప్లీజ్ని యు ఆర్ రిక్వెస్టెడ్ టుకి మార్చేసి రాసేయండి. ఆ ఉన్న ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మధ్య ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువ ఇస్తున్నాడు, ఇలాగా సింపుల్గా ఉండేవి బట్ ట్రికీగా ఉండేవి ఇస్తున్నాడు. సో ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నెగిటివ్ కమాండ్స్ వచ్చి డో నాట్ కానీ ఇలాంటివి కనుక వస్తే మనక ఇందా చెప్పినట్టు సేమ్ కమాండ్స్లో బీకి బదులు నాట్ బీ అనేది యాడ్ చేస్తాము. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి కొన్ని కమాండ్స్లో ఆబ్జెక్ట్స్ అనేవి ఉండవు. ఫర్ ఎగ్జాంపుల్ సిట్ స్ట్రైట్ ఏంటి, సిట్ స్ట్రైట్ ఒకటి, స్టాండ్ అప్ ఒకటి. ఎందుకంటే మనం ఎక్కడికి ఏ ఆబ్జెక్ట్ ఉండదు, ఎందుకంటే మనమే కాబట్టి. దానికి ఏం చేయాలంటే మనము యు ఆర్ ఆర్డర్డ్ టు అనేది మనం రాసుకోవాలి. యు ఆర్ ఆర్డర్డ్ టు సిట్ స్ట్రైట్, యు ఆర్ ఆర్డర్డ్ టు స్టాండ్ అప్, యు ఆర్ ఆర్డర్డ్ టు షట్ అప్ ఇలాగా మార్చుకోవాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్ ఏవైనా డూతో కానీ డస్తో కానీ స్టార్ట్ అయితే మనము వాటిని ఈస్తో, యామ్తో, ఆర్తో రిప్లేస్ చేస్తాం ప్యాసివ్ వాయిస్లో చేయాలనుకుంటే. మిగతా స్ట్రక్చర్ వచ్చేసరికి ఆబ్జెక్ట్ ప్లస్ V3. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూద్దాం. డస్ షీ స్పీక్ ఫ్రెంచ్ అనేది ఉందంటే డస్ కాస్త మనం ఈజ్ మారుస్తాం. ఆబ్జెక్ట్ వచ్చేసరికి ఫ్రెంచ్, స్పీక్ స్పోకెన్ బై హర్ ఇలా రాసుకుంటాం మనము. నెక్స్ట్ వచ్చేసరికి డిడ్ కనుక వస్తే మనము వాజ్ కానీ వర్క్ కానీ రాస్తాము. సేమ్ ఎగ్జాంపుల్ ఎలాగైతే సింపుల్ ప్రెజెంట్లో చేసామో ఇక్కడ కూడా అలాగే చేస్తాము. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి క్వశ్చన్స్లో కనుక వాట్, వేర్, వై అనేవి WH వర్డ్తో స్టార్ట్ అయితే మనము నార్మల్గా క్వశ్చన్స్కి అయితే ఎలాగైతే రాస్తామో అలా రాస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ వై ఆర్ యూ మేకింగ్ ఏ నాయిస్ అని ఉంటే ఫస్ట్ మనం క్వశ్చన్ వర్డ్ పెట్టేస్తాము. నెక్స్ట్ వచ్చేసరికి ఆర్ని వచ్చేసరికి ఆబ్జెక్ట్ని బట్టి, ఆబ్జెక్ట్ వచ్చేసరికి నాయిస్ అనేది ఈజ్ కాబట్టి వై ఈజ్ ఏ నాయిస్. బీయింగ్ ఎందుకంటే మేకింగ్ కంటిన్యూస్ టెన్స్ కాబట్టి మనం బీయింగ్ అని రాసుకోవాలి. బీయింగ్ మేడ్ బై యూ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి హూ అంటే ఏంటంటే ఎవరు చేశారు ఆ పనిని అనేది కనుక మనకు వస్తే మనం బై హూమ్ డస్ ద వర్క్ హ్యాస్ బీన్ డన్. హూ డస్ ద వర్క్ అని ఉంటే బై హూమ్ డస్ ద వర్క్ అనేది మనం ఎలా మారుస్తాము.
ఫర్ ఎగ్జాంపుల్ హూ బ్రోక్ ద బ్యూటిఫుల్ గ్లాస్ అని ఉంటే బై హూమ్ వాజ్ ది బ్యూటిఫుల్ గ్లాస్ బ్రోకెన్, ఇలా రాసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసరికి ఏదన్నా ఒక సెంటెన్స్ కనుక హూమ్తో స్టార్ట్ అయితే, హూమ్ డిడ్ యు ఇన్వైట్ ఇలాంటివి కానీ స్టార్ట్ అయితే మరి ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి హూగా మార్చుకోవాలి. హూమ్ డూ యూ లైక్ ద మోస్ట్ అంటే హూ ఈజ్ లైక్డ్ ద మోస్ట్ బై యూ, ఇలా రాసుకోవాలి మనము. నెక్స్ట్ వచ్చేసరికి ప్యాసివ్ వాయిస్లో మనం బై అనే వర్డ్న వాడతాము. నో అనే వర్బ్కి మాత్రం మనం బై అనే వర్డ్ వాడం. ఎందుకంటే ప్రిపోజిషన్ టు అనేది మనం వాడతాము. ఎందుకంటే ఈజ్ నోన్ బై అనేది మీనింగ్ఫుల్ కాదు అండ్ ఇట్ ఈస్ గ్రామటికల్గా రాంగ్. సో మనం అయ్యేది ఈజ్ నోన్ టు. ఎందుకంటే మనము సబ్జెక్ట్ గురించి చెప్తున్నాం కాబట్టి ఐ నో హిమ్ వెరీ వెల్ అన్నాం అనుకోండి, హీ ఈజ్ నోన్ టు మీ వెరీ వెల్, ఇలా రాసుకోవాలి మనం. నో అనే వర్డ్ లాగే సేమ్ సర్ప్రైజ్ అనే వర్డ్ కనుకుంటే వీ డోంట్ సే సర్ప్రైజ్డ్ బై, వి సే సర్ప్రైజ్డ్ అట్. దేని మీద సర్ప్రైజ్ అయ్యాం మనం అనేది మార్చుకోవాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చెక్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి కంటైన్ అనే వర్డ్ కనుకుంటే మనం నార్మల్గా అయితే హోల్డ్ ఇన్సైడ్ అనేది ఉంటుంది. మనం దానికి బై అనేది తీసుకోము, మనం ఖచ్చితంగా ప్రిపోజిషన్ ఇన్ అనేది తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ద బాక్స్ హోల్డ్ ద మిల్క్ అంటే ద మిల్క్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద బాక్స్ అని రాయాలి. దాంట్లో ఉంది అంటాం, దానిలో ఉంది అంటాం, కానీ అలా రాసుకోవాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూడండి. నెక్స్ట్ ఏదైనా సెంటెన్స్కి 2 ఆబ్జెక్ట్స్ ఉంటే ఇప్పుడు ఇక్కడ హీ గేవ్ మీ ఏ పెన్ అంటే మీ అనేది లివింగ్ ఆబ్జెక్ట్ అవుతుంది, పెన్ అనేది ఏమో నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ అవుతుంది. మనము ప్యాసివ్ సెంటెన్స్ అనేది ఏదో ఒక దాంతో అయినా చేయొచ్చు, బట్ మనం లివింగ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ కనుక వాడితే అది చాలా సింపుల్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ద ప్రిన్సిపల్ గ్రాంటెడ్ హిమ్ ఏ స్కాలర్షిప్, స్కాలర్షిప్ అనేది ఒక ఆబ్జెక్టు, హిమ్ ఒక ఆబ్జెక్టు, బట్ మనం హీతో వాడితే హీ గ్రాంటెడ్ కాబట్టి వాజ్ గ్రాంటెడ్. నెక్స్ట్ ఏ స్కాలర్షిప్ అనేది మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి, ఇది ఎక్స్ట్రా కాబట్టి సెకండ్ వర్డ్. నెక్స్ట్ బై ప్రిన్సిపల్. నెక్స్ట్ వెన్ వీ హ్యావ్, సో ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి, మీకు అర్థమవుతుంది. ఏదో ఒక ఆబ్జెక్ట్తో రాయొచ్చు. మీరు మోస్ట్లీ ఎగ్జామ్లో కనుక ఇది కనుక లేకపోతే, హీతో అనేది లేకపోతే మీరు ఏ స్కాలర్షిప్ ఈజ్ గ్రాంటెడ్ వాజ్ గ్రాంటెడ్ టు హిమ్ బై ద ప్రిన్సిపల్, ఇదే ఆప్షన్ ఒకటి ఉంటుంది. ఇది చూడండి, ఇలాంటివి ఈ మధ్య అడుగుతున్నాడు. అయితే ఇది ఇస్తున్నాడు లేదా ఇది ఇస్తున్నాడు, ఏదో ఒకటి ఇచ్చి రెండిట్లో ఎవరు చూస్ చేసుకుంటారు అనేది చూస్తున్నాడు. ఒకసారి చూడండి. నెక్స్ట్ మనకు 2 ఆబ్జెక్ట్స్ కనుకుండి మనం నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ ఫస్ట్ కనుక పెట్టాలనుకుంటే మనము 2 అనేది పెట్టాలి. ఇప్పుడే చెప్పాను కదా నేను ఇక్కడ, ఏ స్కాలర్షిప్ వాజ్ గ్రాంటెడ్ టు హిమ్ బై ద ప్రిన్సిపల్. అలాగా ఈ ఎగ్జాంపుల్ ఒకసారి చూడండి. నెక్స్ట్ వచ్చేసరికి సమ్టైమ్స్ దే గేవ్ యూ ప్యాసివ్ సెంటెన్స్ విత్ 2 ఆబ్జెక్ట్స్, 2 ఆబ్జెక్ట్స్ ప్యాసివ్ సెంటెన్స్ ఇచ్చి మిమ్మల్ని యాక్టివ్గా చేంజ్ చేయమంటాడు. ఫస్ట్ ఏం చేయాలంటే మనము సబ్జెక్ట్ అనేది ఏదైతే యాక్షన్ చేస్తుందో అది కనుక్కోవాలి. దాని తర్వాత ఫస్ట్ వాటిని పెట్టాలి. ఇప్పుడు ఇంగ్లీష్ వాజ్ టాట్ టు అజ్ బై మిస్టర్ శర్మ, అజ్ సబ్జెక్టా మిస్టర్ శర్మ సబ్జెక్ట్ అవ్వాలా అనేది మనం ఎలా డిసైడ్ చేయాలంటే ఇక్కడ మెయిన్గా వర్క్ చేస్తుంది ఎవరు, మిస్టర్ శర్మ అని ఆయన వర్క్ చేస్తున్నాడు. సో మనం మిస్టర్ శర్మ అని ఆయన సబ్జెక్ట్ చేయాలి. మిస్టర్ శర్మ టాట్ అజ్ ఇంగ్లీష్, ఎందుకంటే 2 అనేది మనం 2 ఆబ్జెక్ట్స్ ఉంటే రాసుకోవాలని చెప్పాం కాబట్టి యాక్టివ్లో మార్చేటప్పటికి తీసేయాలి. ఇక్కడ వాజ్ అనేది మనం ప్యాసివ్లో మార్చినప్పుడు రాస్తాము. సో మిస్టర్ శర్మ టాట్ అజ్ ఇంగ్లీష్. 28th క్వశ్చన్ ఇది. నెక్స్ట్ వచ్చేసరికి మనము లివింగ్ నాన్ లివింగ్ ఆబ్జెక్ట్ 2 ఉన్నాయి అనుకోండి. ద టెన్స్ ఆఫ్ ది హెల్పింగ్ వర్బ్ అని ఉంటుంది కదా, అది ఒరిజినల్ సెంటెన్స్తో మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి దే విల్ ఆఫర్ హర్ ఏ గుడ్ జాబ్, ఇక్కడ వచ్చేసరికి ఫ్యూచర్ టెన్స్ అనేది ఉంది. దీనికి సంబంధించింది మనం మోస్ట్లీ సేమ్ అదే టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ గుడ్ జాబ్ కొన్న సెంటెన్స్ ఆఫర్ చేస్తారు అనేది,
ఇక్కడ షీ హర్ అనేది మనం షీకి మార్చుకుంటాం. షీ విల్ బీ ఆఫర్డ్ ఏ గుడ్ జాబ్ బై దెమ్. సో మనం ప్యాసివ్ నుంచి యాక్టివ్కి మార్చేటప్పుడు ప్యాసివ్గా మార్చేటప్పుడు షీ విల్ బీ ఆఫర్డ్ ఏ గుడ్ జాబ్ బై దెమ్ ఎలా రాసుకోవాలి మనము. ఈ టెన్స్ అనేది చేంజ్ అవ్వకుండా చూసుకోవాలి మనం. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మనకి టూతో ఏదైనా ఒక V1 ఫామ్ కనుక మనం ఫాలో చేస్తే మనం దాన్ని ఇన్ఫినిటివ్ అంటాం. దీన్ని ప్యాసివ్గా మార్చడం కోసం మనం మధ్యలో బి అనే వర్డ్ చేంజ్ చేస్తాము. దాని తర్వాత థర్డ్ ఫామ్ రాస్తాము. ఇప్పుడు టు రైట్ అని ఉందనుకోండి, టు బి రిటర్న్, ఇలాగే చేంజ్ చేస్తాం. సో ఇప్పుడు ఐ హ్యావ్ టు ఫినిష్ అంటే దిస్ వర్క్ టుడే, దిస్ వర్క్ హ్యాజ్ టు బి ఫినిష్ బై మీ, ఇలా రాసుకోవాలి మీరు. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి, అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ వచ్చేసరికి ఇట్ ఈస్ టైమ్ టు అని కానీ స్టార్ట్ చేసిందంటే మనం ఖచ్చితంగా ఇట్ ఈస్ టైమ్ ఫర్ ఆబ్జెక్ట్ పెట్టి టు బీ అని రాసేసి V3 రాస్తాం. ఇట్స్ టైమ్ టు రింగ్ ద బెల్ అంటే ఇట్ ఈస్ టైమ్ ఫర్ ద బెల్ టు రంగ్. ఇది గుర్తుంచుకోండి, ఫర్ టు బీ, ఈ రెండు గుర్తుంచుకోండి. ఎందుకంటే ఎగ్జామ్స్లో ఇలాంటివి అడుగుతున్నాడు ఈ మధ్య. సో ఇది బాగా గుర్తుంచుకోండి. ఎగ్జాంపుల్ అనేది సింపుల్, ఎగ్జాక్ట్ క్వశ్చన్ వచ్చినా కూడా రావచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి దేర్ ఈజ్ అనే దాంతో కానీ సెంటెన్స్ స్టార్ట్ అవుతూ ఇన్ఫినిటివ్ ఇందా చెప్పాక టూతో ఫస్ట్ V1 కనుక ఎండ్ చేస్తే మనము ఎండింగ్ పార్ట్ ఉండేది టు బీ డాష్గా రాస్తే సరిపోతుంది. దెర్ ఈజ్ నో టైమ్ టు లూజ్, దెర్ ఈజ్ నో టైమ్ టు బి లాస్ట్, ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి జనాల గురించి కనుక మనం జనరల్గా మాట్లాడుతుంటే పీపుల్ బిలీవ్ దట్ కానీ ఆర్ దే సే దట్ కానీ ఇలా మాట్లాడుకుంటుంటే మనము ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ అని రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్ సే దట్ ఎర్త్ ఈజ్ గెట్టింగ్ హాటర్ అంటే ఇట్ ఈస్ సెడ్ దట్ ఎర్త్ ఈజ్ గెట్టింగ్ హాటర్, ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి పీపుల్ బిలీవ్ దట్ హీ ఈజ్ రిచ్, ఇలాంటిది కనుక ఉంటే మనము హీ ఈజ్ బిలీవ్డ్ టు బి రిచ్ అనేది మారుస్తాము. ఎందుకంటే సెకండ్ వర్బ్ని ఇన్ఫినిటివ్గా మార్చాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం, దే బిలీవ్ దట్ ద మ్యాన్ ఈజ్ ఎ థీఫ్ అని ఉంటే మనము దీన్ని ప్యాసివ్ మార్చాలి అనుకుంటే ద మ్యాన్ ఈజ్ బిలీవ్డ్ టు బి ఏ థీఫ్, మనం ఇక్కడ లాస్ట్ టు బి అనేది యాడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇఫ్ యూ గెట్ ఏ క్లాస్ బేస్డ్ ప్యాస్ ఇట్ ఈస్ రిపోర్టెడ్ టు ద మ్యాచ్ ఈజ్ క్యాన్సిల్డ్. దీన్ని కనుక మనం ఇలా కనుక దీన్ని యాక్టివ్ ఫామ్లోకి మార్చాలనుకుంటే పీపుల్, దే, న్యూస్ ఛానల్స్ ఇలా రాస్తే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ దట్ ద ట్రైన్ విల్ బి లేట్ అంటే వీ ఎక్స్పెక్ట్ దట్ ద ట్రైన్ విల్ బి లేట్, ఇలా రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ చూద్దాం. ఇందులో వచ్చేసరికి ఫస్ట్ క్వశ్చన్ రిపోర్టింగ్ వర్బ్ ద పార్ట్ అవుట్ సైడ్ ది కోడ్స్ అంటే ఎవరు చెప్తున్నారు అనేది కనుక మనం తీసుకుంటే అది పాస్ట్ టెన్స్లో కనుక ఉంటే ద టెన్స్ ఇన్సైడ్ దాని తర్వాత కోడ్స్లో ఉండేది కూడా పాస్ట్లోకి మారుతుంది. సింపుల్ ప్రజెంట్ అనేది సింపుల్ ప్రజెంట్లోకి ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రాహుల్ సెడ్ ఐ ప్లే క్రికెట్ అంటే ద రాహుల్ సెడ్ దట్, రాహుల్ సెడ్ దట్ హీ ప్లేడ్ క్రికెట్. సో మనం టెన్స్ చేంజ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రజెంట్ కంటిన్యూస్గా ఉంటే కనుక మనం ఈజ్, యామ్, ఆర్ ప్లస్సింగ్ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ వాజ్, వర్, ఇంగ్ అనేది మనం రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేహా సెడ్ ఐ ఆమ్ రీడింగ్ ఏ బుక్ అంటే నేహా సెడ్ దట్ షీ వాజ్ రీడింగ్ ఏ బుక్
అంటే ఈ అమ్మాయి ఎప్పుడో ఇప్పుడు నేను నేహ అనే అమ్మాయి మీకు చెప్పింది అనుకోండి, ఐఎమ్ రీడింగ్ ఏ బుక్ అని. మీరు ఈ మాటను తర్వాత ఎవరితోనో చెప్తుంటే నేహ నాకు ముందే చెప్పింది తన బుక్ రీడ్ చేస్తుంది అనేది మనం చేంజ్ చేసుకుంటాం. సేమ్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కనుక ఉంటే కనుక హ్యాడ్ ప్లస్ V3తో చేంజ్ చేస్తాం. ద బాయ్ సెడ్ దట్ ఐ హ్యావ్ ఫినిష్డ్ మై డిన్నర్ అంటే ద బాయ్ సెడ్ దట్ హీ హ్యాడ్ ఫినిష్డ్ ద డిన్నర్ ఇలా రాసుకుంటాం. ఇప్పుడు ఒరిజినల్ సెంటెన్స్ కనుక ఆల్రెడీ సింపుల్ పాస్ట్లోనే ఉందనుకోండి, మనం సింపుల్ పాస్ట్ని పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్ సెడ్ ఐ సా అనేది సింపుల్ పాస్ట్ అనేది. టైగర్ ఇన్ ద ఫారెస్ట్ అంటే జాన్ సెడ్ దట్ హీ హ్యాడ్ సీన్ ఏ టైగర్ ఇన్ ద ఫారెస్ట్ అంటే మనం డైరెక్ట్గా పాస్ట్ టెన్సే కనుకుంటే సింపుల్ పాస్టే కనుకుంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్గా మార్చాలి ఇందులోది. నెక్స్ట్ పాస్ట్ కంటిన్యూస్ కనుకుంటే మనం పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ కింద మార్చాలి. ఇప్పుడు ఐ వాజ్ వెయిటింగ్ అని ఉంది అనుకోండి, ఐ హ్యాడ్ బీన్ షీ అంటే షీ సెడ్ దట్ షీ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ ద బస్ అని మనం రాసుకోవాలి. ఇక్కడ దట్ షీ హ్యాడ్ బీన్ దీని ప్లేస్లో మనం ఇది రాసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ విల్ షెల్ కనుక ఉంటే కనుక వుడ్ షుడ్ అవుతుంది, విల్ గో ఉంటే వుడ్ గో అవుతుంది. ఇలాగా హీ సెడ్ ఐ విల్ విజిట్ యూ సూన్, హీ సెడ్ దట్ హీ వుడ్ విజిట్ మీ సూన్ ఇలా రాసుకోవాలి. నెక్స్ట్ మనం కనుక ఏదన్నా చెప్పింది కనుక యూనివర్సల్ ట్రూత్ అయితే మనం లోపల ఉండేదాన్ని టెన్స్ని చేంజ్ చేయకూడదు, ఎందుకంటే అది ప్రతిసారి ట్రూ అవుతుంది కాబట్టి. ద టీచర్ సెడ్ ద ఎర్త్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ అది ఎప్పుడైనా అది రివాల్వ్సే కాబట్టి ఇక్కడ మనం సెడ్ దట్ అంటే సరిపోతుంది. నెక్స్ట్ హిస్టారికల్ ఫ్యాక్ట్స్ కనుక ఉన్నాయంటే అవి కూడా సేమ్ టెన్స్ని చేంజ్ చేయకూడదు, సేమ్ అలాగే ఉంచి దట్ యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది ఒకసారి చెక్ చేయండి మీరు ఈ ఎగ్జాంపుల్ని. నెక్స్ట్ ప్రోవర్బ్స్ కానీ సేయింగ్స్ కానీ ఉంటే లైక్ ఆనెస్టీ ఈజ్ ద బెస్ట్ పాలసీ, ఇవి కూడా యూనివర్సల్ ట్రూత్స్ లాగే చేంజ్ చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టిట్ ఫర్ టాట్ అని ఉందనుకోండి, కుక్క కాటుకు చెప్పు దెబ్బ అని ఉందనుకోండి, కుక్క కాటుకు నిన్నే చెప్పు దెబ్బ, ఈరోజు కుక్క కాటుకు ఈరోజు చెప్పు దెబ్బ, రేపు కుక్క కాటుకు రేపు చెప్పు దెబ్బ అని ఉండదు కదా, ఎప్పుడైనా కుక్క కాటుకు చెప్పు దెబ్బే. సేమ్ టిట్ ఫర్ టాట్ అనేది ఎప్పుడు మనం టెన్స్ మార్చకూడదు అంటే ఎప్పుడైనా అది సేమ్ కాబట్టి ఇది కూడా టెన్స్ చేంజ్ చేయకూడదు. ఇది ఒకసారి చెక్ చేయండి. సేమ్ ఎగ్జాంపుల్ మనకు కానీ తెలిసింది ఏంటంటే ఇక్కడ ఫస్ట్ ఇప్పటి వరకు ఎలా వచ్చిందంటే సెడ్ అని వచ్చింది రిపోర్టింగ్ వర్బ్ అనేది. ఇక్కడ రిపోర్టింగ్ వర్బ్ అనేది ప్రజెంట్ టెన్స్లో కనుకుంటే లేదా ఫ్యూచర్ టెన్స్లో విల్ సే కనుకుంటే మనము ఈ చేంజ్ని చేంజ్ చేయకూడదు, టెన్స్ చేంజ్ చేయకూడదు. ఇప్పుడు రోహన్ సేస్ ఐ ఆమ్ వెరీ టైర్డ్ అంటే రోహన్ సేస్ దట్ హీ ఈజ్ వెరీ టైర్డ్ అంతే, మనం టెన్స్ని చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ సన్ అంటే రూల్ ఎలా అంటే చేంజ్ చేయాలి ప్రొనౌన్స్ని. ఎలాగంటే ఎస్ సబ్జెక్ట్కి ఫస్ట్ పర్సన్ ప్రొనౌన్స్ వచ్చేసరికి ఐ వి మై అవర్ అనేవి ఇవి సబ్జెక్ట్కి అకార్డింగ్గా రిపోర్టింగ్ వర్బ్ని చేంజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ దట్ ఐ ఆమ్ డూయింగ్ మై వర్క్. ఇప్పుడు ఇక్కడ ఐ ఆమ్ అంటే ఎవరంటే ఎవరైతే ఇతనికి చెప్పాడు ఇతను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హీని మనం రాహుల్ అనుకుంటే రాహుల్కి ప్రణవ్ అనేవాడు చెప్పాడు అని మనం అనుకుందాం. ఈ ప్రణవ్ అనేవాడు వాడు వర్క్ చేస్తున్నాడు అని రాహుల్కి చెప్పాడు. ఇక్కడ హీ వచ్చేసరికి రాహుల్, ఐ వచ్చేసరికి ప్రణవ్. సో ఇక్కడ 2 డిఫరెంట్ పీపుల్ కాబట్టి మనం ఎలా రాయాలంటే హీ సెడ్ దట్ హీ వాజ్ డూయింగ్ హిజ్ వర్క్ ఇలా రాసుకోవాలి మనం. ఏం లేదు మనకి డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే నీకు ఒకడు ఒక విషయాన్ని చెప్పాడంటే నువ్వు ఇంకొకడికి అదే సేమ్ విషయాన్ని వాడు చెప్పిందని ఎలా చెప్తావు అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేను నీకు వచ్చేసరికి ఐఎమ్ డూయింగ్ నా పని నేను చేసుకుంటున్నానని నేను నీకు చెప్తే నువ్వు వేరే వాడి దగ్గరికి వెళ్ళి సాయి నాతో ఇలా చెప్పాడు ఏంటంటే వాడి పని వాడు చేసుకుంటున్నాడు అని చెప్పేదాన్ని ఇండైరెక్ట్ స్పీచ్ అంటాం. అంత మించి ఏం లేదు. సేమ్ ఇక్కడ పైన చెప్పిన రూల్లో ఓ అనేది ఆబ్జెక్ట్కి, యువర్ అనేవి ఏంటంటే ఆబ్జెక్ట్కి అకార్డింగ్గా చేంజ్ అవుతాయి. ఇప్పుడు ద టీచర్ సెడ్ టు మీ యు ఆర్ ఏ స్మార్ట్ బాయ్ అంటే నీ గురించి మాట్లాడుతున్నారు. సో మనం వచ్చేసరికి అప్పుడు ఏం రాయాలంటే
టీచర్ టోల్డ్ మీ దట్ ఐ వాజ్ ఏ స్మార్ట్ బాయ్. ఇలా రాసుకోవాలి మనం. మోస్ట్లీ గుర్తుంచుకోండి ఏంటంటే ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ అంటే మీకు ఎవడన్నా చెప్తానని అనుకోండి, అది మీరు వేరే వాడికి ఎలా చెప్తారని ఆలోచించి ఆప్షన్ స్టిక్ చేయండి. 99% ఆఫ్ ది కేసెస్లో అది తప్పు అవ్వదు, 100% తప్పు అవ్వదు. ఇప్పుడు వరకు నేనైతే ఎప్పుడు అలాగే ఆలోచించి చెప్తాను ఏదైనా దాంట్లో. ఇక్కడ కూడా చూడండి కావాల్సింటే, ద టీచర్ టోల్డ్ మీ దట్ యు ఆర్ ఏ స్మార్ట్ బాయ్. యు అంటే నీ గురించి, వేరే వాడి గురించి చెప్పేటప్పుడు యు అని చెప్పవు కదా నువ్వు. నాకు యు అని నువ్వు అంటే ఏంటి, నీ గురించి చెప్పినట్టు. టీచర్ టోల్డ్ మీ దట్ హీ వాజ్ ఏ స్మార్ట్ బాయ్ అంటే ఎలాగంటే వేరే టీచర్ నీ గురించి చెప్పారని ఇక్కడ ఇవ్వలేదు కదా, వేరే వాడి గురించి టీచర్ నీకు చెప్పినట్టు ఇవ్వలేదు, టీచర్ నీకు చెప్పినట్టు ఇచ్చారు. సో ఇక్కడ హీ అనేది తప్పు. నెక్స్ట్ వచ్చే టీచర్ టోల్డ్ మీ దట్ ఐ ఆమ్ ఏ స్మార్ట్ బాయ్ అంటే చేంజ్ చేయాలి కదా. మనము చెప్పింది ముందు కాబట్టి, ఎప్పుడో చెప్పారు కాబట్టి మనం యామ్ అనేది ప్రెజెంట్ టెన్స్ వాడకూడదు. సో దాని గురించి ఆలోచించి మీరు పెట్టండి. ఇందులో మీకు ఏదన్నా కనుక డౌట్ వస్తే ఖచ్చితంగా చెప్పండి. ఈ రూల్లో సన్ అనే రూల్లో ఎన్ అనేది వచ్చేసరికి నో చేంజ్. హీ కానీ, షీ కానీ, ఇట్ కానీ, దే కానీ వస్తే దే డు నాట్ చేంజ్ ఎట్ ఆల్ ఇన్ డైరెక్ట్ స్పీచ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ సెడ్ షీ ఈజ్ అన్ ఎక్సలెంట్ ఆన్సర్ అంటే ఐ సెడ్ దట్ షీ వాజ్ అన్ ఎక్సలెంట్ ఆన్సర్. ఇక్కడ షీ అనేది చేంజ్ అవ్వలేదు కదా. సో ఇలా ఉంటుంది. ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ప్రొనౌన్స్ని చేంజ్ చేసేటప్పుడు మనము వాటి యొక్క పొసెసివ్ ఫార్మ్స్ కూడా గుర్తుంచుకోవాలంటే మై అనేది హిజ్గా అయినా చేంజ్ అవుతుంది, హర్గా అయినా చేంజ్ అవుతుంది. అంటే పర్సన్ యొక్క జెండర్ని బట్టి డిఫరెంట్గా చేంజ్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, రీనా సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై బ్యాగ్. మనకి ఇక్కడ రీనా అనేది పక్కాగా షీ అని అర్థం అవుతుంది కాబట్టి మనము షీ అనేది ఇంక్లూడ్ చేస్తున్నాం. కొన్నిసార్లు హీ అనేది కూడా ఇస్తాడు. సో హీ, షీని రెండిట్లో పెట్టుకొని గుర్తుంచుకొని మీరు దాన్ని బేస్డ్గా ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇది రీనా సెడ్ దట్ షీ హ్యాడ్ లాస్ట్ హర్ బ్యాగ్. నెక్స్ట్ వచ్చేసరికి వి అనేది దేగా చేంజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు స్పీకర్ ప్రకారం, ఆ గ్రూప్ ప్రకారం ఏంటంటే థర్డ్ పార్టీ పీపుల్ కాబట్టి, ఇప్పుడు నీకు ఎవరన్నా 10 మంది వచ్చి నీకు మేమందరం అనుకున్నామని చెప్పారని నువ్వు వాళ్ళు నాకు ఇలా చెప్పారని చెప్తావు కదా. సేమ్ అలాగే ఇప్పుడు దే సెడ్ వీ విల్ విన్ ది మ్యాచ్ అంటే దే సెడ్ దట్ దే విల్ విన్ ద మ్యాచ్ అంటే వాళ్ళు ఎవరైతే నేను చెప్పారో వాళ్ళ గురించే నేను చెప్తున్నాను. సో ఇక్కడ వీకి దేగా మారిద్ది, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ టైం వర్డ్స్ స్టెప్ బ్యాక్ ఇన్ టు ద పాస్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ అనేది మనగానే చేంజ్ చేయాలనుకుంటే దట్ డేగా చేంజ్ చేయాలి. ఎస్టర్డేని ద ప్రీవియస్ డేగా చేంజ్ చేయాలి. టుమారోని ద నెక్స్ట్ డేగా ఆర్ ద ఫాలోయింగ్ డేగా, ఇక్కడ ద డే బిఫోర్గా ఇలా చేంజ్ చేయాలి. ఈ 3 ఎగ్జాంపుల్ చెక్ చేయండి. సేమ్ సిమిలర్ ఎగ్జాంపుల్స్ మీకే అర్థమవుతుంది. ఒకసారి 1 సెకండ్ కావాలనుకుంటే ఇలాగే ఉంచుతాను, చెక్ చేయండి, అప్పుడు అర్థమవుతుంది మీకు. నెక్స్ట్ హియర్ అనేది దేర్ అవుతుంది, దిస్ అనేది దట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ద మేనేజర్ సెడ్ కీప్ దిస్ ఫైల్ హియర్ అంటే మేనేజరు ఫైల్ ఇక్కడ పెట్టమన్నాడు. నువ్వు ఇప్పుడు వేరే వాళ్ళతో మాట్లాడుతుంటే, ఇప్పుడు మేనేజర్ డెస్క్ దగ్గర పెట్టుకున్నాడు అనుకో, నీ డెస్క్ దగ్గర నువ్వు వేరే వాళ్ళతో బ్రేక్ఫాస్ట్లో మాట్లాడుతుంటే మేనేజర్ ఫైల్ అనేది అక్కడ డెస్క్ దగ్గర పెట్టుకున్నాడు అని చెప్తావు. సో సేమ్ ఇక్కడే మేనేజర్ ఆర్డర్ టు కీప్ దట్ ఫైల్ దేర్, హియర్ని దేర్గా మారిద్ది, దిస్ ఏమో దట్గా మారిద్ది. దాన్ని చెక్ చేయండి ఒకసారి. నెక్స్ట్ వచ్చేసరికి నవ్వు అనేది దెన్గా చేంజ్ అవుతుంది, ఎగో అనేది బిఫోర్గా చేంజ్ అవుతుంది. హీ సెడ్ దట్ ఐ మస్ట్ లీవ్ నౌ, హీ సెడ్ దట్ హీ హ్యావ్ టు లీవ్ దెన్ అని రాయాలి మనము. నెక్స్ట్ ఎస్ నో క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ డూ కానీ, డస్ కానీ, ఈజ్ కానీ, ఆర్ కానీ, కెన్ కానీ, విల్ కానీ, డూ యూ ప్లే క్రికెట్ అలా కనుక క్వశ్చన్స్ వస్తే మనము జాయినింగ్ వర్డ్స్ యూజ్ చేసేటప్పుడు ఇఫ్ లేదా వెదర్ అనేది యూజ్ చేయాలి. షీ ఆస్క్డ్ మీ వెదర్ ఐ లైక్డ్ కాఫీ, ఆర్ ఇఫ్ ఐ లైక్డ్ కాఫీ. దేనికి కనుక దే ఆప్షన్లో ఏది ఉంటే అది సెలెక్ట్ చేసుకోండి మీరు, దీనికి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ఏదైనా ఇండైరెక్ట్ క్వశ్చన్స్ కనుక వస్తే మనకి సబ్జెక్ట్ అనేది హెల్పింగ్ వర్బ్ కంటే కూడా ముందనే వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ వాజ్ హీ అనేది మనం ఎప్పుడు చెప్పకూడదు.
మనం ఎలా చెప్తామంటే ఇఫ్ హీ వాజ్ అంటే వాజ్ అనేది ముందు చెప్పకూడదు. సేమ్ ఇక్కడ పోలీస్ మ్యాన్ ఆస్క్ ఆర్ యూ గోయింగ్ హోమ్, ఇప్పుడు ఎలా రాయాలంటే ద పోలీస్ మ్యాన్ ఆస్క్ ఇఫ్ ఐ వాజ్ గోయింగ్ హోమ్, ఇలా రాయాలి మనము. నెక్స్ట్ WH వర్డ్తో స్టార్ట్ అయ్యేదానికి మనం ఇఫ్ కానీ దట్ కానీ వాడము. WH వర్డ్ ఎగ్జాక్ట్లీ అదే వర్డే మనం వాడతాం. హీ ఆస్క్డ్ మీ వేర్ డూ యూ లివ్, హీ ఆస్క్డ్ మీ వేర్ ఐ లివ్డ్. సేమ్ ఒకసారి ఎగ్జాంపుల్ చెక్ చేయండి, అర్థం అవుతుంది మీకు. ఇప్పుడు ఏదైనా కనుక WH క్వశ్చన్స్తో అయినా కూడా సెంటెన్స్ స్ట్రక్చర్ని క్వశ్చన్ నుంచి మనము నార్మల్ స్టేట్మెంట్గా మార్చాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, షీ ఆస్క్డ్ వై ఈజ్ ద బేబీ క్రయింగ్, షీ ఆస్క్ వై, ది బేబీ అనేది ఫస్ట్ తీసుకోవాలి. ద బేబీ వాస్ క్రయింగ్ అంటే సబ్జెక్ట్ అనేది వర్బ్ కంటే ముందు వస్తుంది. నెక్స్ట్ ఇంటరాగేటివ్ సెంటెన్స్ డిడ్తో కనుక స్టార్ట్ అయితే అంటే ఇంటరాగేషన్ చార్జ్ చేస్తుంటే డిడ్ యూ వెంట్ టు ద పబ్, డిడ్ యూ వెంట్ టు ద క్లబ్, ఇలా కనుక ఎవరన్నా అడిగితే పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్లోకి మనం చేంజ్ చేయాలి. ఆల్సో ఇఫ్ కానీ వెదర్ కానీ ఏదో ఒకటి యూజ్ చేయాలి. మై ఫ్రెండ్ ఆస్క్డ్ మీ డిడ్ యూ సీ ద మూవీ, మై ఫ్రెండ్ ఆస్క్డ్ ఇఫ్ ఐ హ్యాడ్ సీన్ ది మూవీ. నెక్స్ట్ వచ్చేసరికి మోడల్ వర్బ్ కింద చెప్పిన కెన్, కుడ్, షుడ్ అనేది మనం ఇఫ్ వెదర్ అనేది అప్లై చేయాలి. ఇప్పుడు కెన్ కనుకుంటే కుడ్గా మార్చాలి, ఇలా మార్చాలి. ద స్ట్రేంజర్ ఆస్క్డ్ కెన్ యూ షో మీ ద వే, ద స్ట్రేంజర్ ఆస్క్డ్ ఇఫ్ ఐ కుడ్ షో హిమ్ ద వే. నేను కనుక స్ట్రేంజర్ నాకు కనుక చెప్పింది ఏంటంటే నేను అతనికి దారి చూపించగలనా లేదా అని నన్ను అడిగాడు అని వేరే వాడికి నేను చెప్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి when a sentence is a command or order, we change the reporting verb to ordered or commanded and use to plus verb to join the sentence. ఇప్పుడు ఇది మార్చ్ ఫార్వర్డ్ అనేది కమాండ్ అనుకోండి, మనం ఎలా రాస్తామంటే ద ఆఫీసర్ ఇక్కడ సెడ్ టుని ఆర్డర్డ్ ది మాస్తాం, ఆర్డర్డ్ ద సోల్జర్స్ ఇక్కడ టు రాయాలి, టు ప్లస్ వర్బ్ రాయాలి, టు మార్చ్ ఫార్వర్డ్ ఇలా రాస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి ప్లీజ్ కానీ కైండ్లీ కానీ ఉండి రిక్వెస్ట్ అవుతుంది కనుక మనము రిక్వెస్టెడ్ కింద మనం మార్చేసి ప్లీజ్ అనేదాన్ని తీసేసి టు అనేదాన్ని వర్బ్కి మారుస్తాం. ఇప్పుడు ద బెగ్గర్ సెడ్ ఉందనుకోండి, ద బెగ్గర్ రిక్వెస్టెడ్ టు గివ్ హిమ్ సమ్ మనీ, ఇలా రాస్తాం మనం. నెక్స్ట్ వచ్చేసరికి డోంట్ డూ దిస్ ఇలాంటి నెగిటివ్ కమెంట్స్ కానీ కొన్ని అనుకోండి, సేమ్ మనం ఎలా ఆడతామంటే ఆర్డర్డ్ నాట్ టు కానీ లేదా ఫర్బేడ్ కానీ, అంటే ఏంటంటే స్టాప్ చేయడం, ఫర్బేడ్ అంటే స్టాప్ సంబంధం. ఫర్బేడ్ కనుక వాడితే మనం నాట్ అనేది వాడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఫర్బేడ్ అనేది ఆల్రెడీ నెగిటివ్ కాబట్టి మనం నాట్ అనేది వాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ద మదర్ సెడ్ టు హర్ చైల్డ్ డోంట్ ప్లే ఇన్ ద మడ్, ద మదర్ ఫర్బేడ్ హర్ చైల్డ్ టు ప్లే ఇన్ ద మడ్. సో డాక్టర్ కానీ ఎల్డర్ కానీ టీచర్ కానీ సజెషన్ ఇచ్చినప్పుడు రిపోర్టింగ్ వర్బ్ని టు అడ్వైజ్డ్ అండ్ జాయిన్ టు ప్లస్ వర్బ్తో జాయిన్ చేస్తాం మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ డాక్టర్ సెడ్ టు హిమ్ని ద డాక్టర్ అడ్వైజ్డ్ హిమ్ టేక్ యువర్ మెడిసిన్స్ ఆన్ టైమ్. ఇక్కడ మనం టూని యాడ్ చేస్తే సరిపోతుంది, టు టేక్ యువర్ మెడిసిన్ ఆన్ టైం. నెక్స్ట్ వచ్చేసరికి ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అవి జస్ట్ కొంచెం గట్టి స్ట్రాంగ్ సజెషన్స్. అవి రిపోర్టింగ్ వర్బ్ అనేది అర్జ్డ్ కింద మార్చాలి మనం. ఫర్ ఎగ్జాంపుల్ ద లీడర్ సెడ్ టు ద క్రౌడ్ మెయింటైన్ పీస్ అంటే ఇక్కడ ఫాస్ట్ చెప్పాడు కాబట్టి ద లీడర్ అర్జ్డ్ ద క్రౌడ్ టు మెయింటైన్ పీస్. ఏదైనా సెంటెన్స్ లెటర్స్ కానీ స్టార్ట్ చేస్తుంటే అది సజెషన్ కానీ లేదా ఏదైనా ప్రపోజ్ చేస్తున్నట్టు, అంటే ప్రపోజ్ అంటే ఐ లవ్ యూ కాదు, నార్మల్గా ఏదైనా పని చేద్దాం అని ఒక ప్రపోజ్ చేస్తున్నట్టు. వి చేంజ్ ద రిపోర్టింగ్ వర్బ్ టు ప్రపోజ్డ్ ఆర్ సజెస్టెడ్ అండ్ ఆల్సో వి యూజ్ జాయినింగ్ వర్డ్ దట్
దే షుడ్ ఆర్ వీ షుడ్గా మారుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీ సెడ్ టు హిస్ ఫ్రెండ్స్ లెట్స్ గో ఫర్ ఏ మూవీ. హీ సెడ్ టు హిట్స్ సెడ్ అనేది ప్రపోజ్డ్గా మారుతుంది టు హిస్ ఫ్రెండ్స్. ఇక్కడ దట్ రాయాలి, దే రాయాలి, షుడ్ ఇక్కడ లెట్స్ ప్లేస్లో దే షుడ్ గో ఫర్ ఏ మూవీ ఇలా రాయాలి మనం. నెక్స్ట్ లెట్ అనేది మనం కనుక పర్మిషన్ కోసం ఆడితే వర్బ్ని రిక్వెస్టెడ్గా మారుస్తాము. మైట్ బి అలౌడ్ టుని గా మారుస్తాం, లేదా టు లెట్ హిమ్ మారుస్తాం. ద స్టూడెంట్ సెడ్ టు ద ప్రిన్సిపాల్ లెట్ మీ గో హోమ్. హిస్ స్టూడెంట్ రిక్వెస్టెడ్ ది ప్రిన్సిపాల్ టు లెట్ హిమ్ గో హోమ్ ఇలాగా రాయాలి మనము. నెక్స్ట్ వచ్చేసరికి లెట్ అనేది కనుక థర్డ్ పర్సన్గా వాడి ఆర్డర్ ఇవ్వడానికి కనుక వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ హిమ్ స్పీక్ అలా కనుక వాడితే మనం రిపోర్టింగ్ వర్డ్ని ఆర్డర్గా మార్చి టు లెట్గా మార్చేయచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ద జడ్జ్ ఇక్కడ ఆర్డర్డ్ టు let the witness speak. Next, if a let's sentence includes the speaker and listener together అంటే స్పీకరు మరియు లిజనర్ గారు ఉంటే ప్రొనౌన్స్ అనేవి మనం వీ షుడ్గా చేంజ్ చేయాలి. దే షుడ్ కంటే కూడా ఇద్దరు ఉన్నారు కాబట్టి స్పీకర్ లిజనర్ ఇద్దరు. ఐ సెడ్ టు హిమ్ లెట్ us స్టార్ట్ ద గేమ్ అనేది మనం ఎలా రాయాలంటే సెడ్ కాస్త సజెస్టెడ్ అని రాయాలి. సజెస్టెడ్ టు హిమ్ దట్ we should start the game. సో నెక్స్ట్ వచ్చేసరికి లెట్ అనేది కనుక అజంప్షన్ కనుక మనం వాడితే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్ ఎక్స్ ఏ నెంబర్, లెట్ ఎక్స్ ఈజ్ ఏ నెంబర్, లెట్ వై ఈజ్ ఏ నెంబర్, లెట్ ఏబిసి ఈజ్ ఏ ట్రయాంగిల్ అలా కనుక వాడితే మనం సపోజ్డ్ కానీ వాడాలి అండ్ దట్ వాడాలి మనము. ద టీచర్ సపోజ్డ్ దట్ ఈ రూల్స్ అన్ని చాలా గుర్తుంచుకోండి. ఇవే ఎగ్జాక్ట్ రూల్స్ మీద ఎగ్జాక్ట్ క్వశ్చన్స్ వచ్చినా సింపుల్గా వచ్చేస్తాయి ఇవి. అప్పుడు సపోజ్డ్ దట్ దేర్ వాజ్ ఏ ట్రయాంగిల్. నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉంటాయి కదా, అవి సడన్గా స్ట్రాంగ్ ఎమోషన్స్ని వాడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలాస్ అనేది సాడ్నెస్కి. దీంట్లో ఏం చేయాలంటే మనము ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో అనేగా మార్చేసి డ్రాప్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో అంటే మనం బాధతో ఉన్నామని. ఫర్ ఎగ్జాంపుల్ ద ఓల్డ్ మ్యాన్ సెడ్, అలాగే ద ఓల్డ్ మ్యాన్ ఎక్స్క్లెయిమ్డ్ విత్ సారో దట్ హీ హ్యాడ్ లాస్ట్ ఆల్ హిజ్ మనీ. సో నెక్స్ట్ ఇక్కడ హుర్రా అనేది గ్రేట్ హ్యాపీనెస్ కాబట్టి ఎక్స్క్లెయిమ్డ్ విత్ జాయ్గా మార్చాలి. సేమ్ పైందే ఒకసారి చెక్ చేయండి. సేమ్ స్టార్ట్ విత్ మే అనేది బ్లెస్సింగ్ కానీ కర్స్ కానీ ఇలాంటి సెంటెన్సెస్ని ఆప్టేటివ్ సెంటెన్సెస్ అంటాం. అది ఒకసారి చెక్ చేయండి. వీ చేంజ్ రిపోర్టింగ్ వర్బ్ని ప్రేడ్ కానీ విష్డ్ కానీ మే కనుకుంటే మైట్గా మార్చుకోవాలి, ప్రే ఆర్ విష్డ్గా మార్చాలి మనము. ఫర్ ఎగ్జాంపుల్ ద ప్రీస్ట్ సెడ్ టు మీ మే గాడ్ బ్లెస్ యూ. అప్పుడు ద ప్రీస్ట్ ప్రేడ్ దట్ గాడ్ ఇక్కడ మైట్ యాడ్ చేయాలి, గాడ్ మైట్ బ్లెస్ యూ. ఇప్పుడు ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్ ఉన్నాయి స్టార్టింగ్ విత్ వాట్ ఏ ఆర్ హౌ. ఇలాంటివన్నీ సర్ప్రైజింగ్ కనుక మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తాయి. మనం అప్పుడు ఏం చేయాలంటే రిపోర్టింగ్ వర్బ్ని ఎక్స్క్లెయిమ్డ్గా మార్చి వర్డ్ నేమ్ వచ్చేసరి వెరీ గాడ్ అలాగే గ్రేట్గా మార్చాలి. షీ సెడ్ దట్ వాట్ ఏ బ్యూటిఫుల్ పెయింటింగ్. షీ ఎక్స్క్లెయిమ్డ్ దట్ ఇట్ వాజ్ ఏ వెరీ బ్యూటిఫుల్ పెయింటింగ్ ఇలా మార్చుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇది సబ్జెక్ట్ వర్క్ అగ్రిమెంట్. దీనికి సంబంధించింది మనం మిస్సైల్ క్లాస్ 2లో చూద్దాం. సేమ్ ఇలాగే షార్ట్ వీడియోస్ ఒక 40-45 మినిట్స్ 1 అవర్ లోపు ఉండే వీడియోస్
టోటల్గా ఒక 5 వస్తాయి. సో టోటల్ 4 అవర్స్లో కంప్లీట్ గ్రామర్ అనేది అయిపోతుంది. దీనికోసం మీరు 100, 120, 150, 500 ఈ రూల్స్ ఏం చూడాల్సిన అవసరం లేదు. నేను యూనిక్ మోడల్స్ ఇప్పుడు అడుగుతున్న మోడల్స్ ప్రకారం ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ చేసి నేనే మీకు అవన్నీ పంపిస్తాను. ఇలాగా వీడియోస్ టైప్లో చేసి యూట్యూబ్ అప్లోడ్ చేస్తాను. ఇంకా ఇంగ్లీష్ గ్రామర్ గురించి మీరు ఎక్కువ ఇబ్బంది పడకుండా ఆలోచించకుండా మీరు మీ ప్రిపరేషన్ని కంటిన్యూ చేయండి. మోస్ట్లీ వచ్చేసరికి మీరు ఈసారి కట్ ఆఫ్ టార్గెట్లు 100, 120 ఇలా ఏ టార్గెట్ పెట్టుకోకుండా ఈసారి వచ్చేసరికి నేను ఒక స్టేట్మెంట్ చెప్పబోతున్నాను. అది వచ్చేసరికి యాజ్ హై యాజ్ యూ కెన్ స్కోర్, యాజ్ హై యాజ్ యూ కెన్. ఎంత స్కోర్ చేయగలిగితే అంత స్కోర్ చేయడానికి చదవండి. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూట్యూబ్ వీడియో అనేది షేర్ చేయండి. ఇంకోటి ఏంటంటే మోస్ట్లీ మన యాప్లో ఒకసారి పెయిడ్ మెటీరియల్స్ చెక్ చేయండి. నేను ఆల్రెడీ జీకేకి సంబంధించిన అన్ని బుక్స్ పెట్టాను. నెక్స్ట్ వచ్చేసరికి ఆడియో బుక్స్ అనే కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాను. ఆ బుక్స్లో ఉన్న దాన్ని సింపుల్గా వర్డ్ బై వర్డ్ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆడియో బుక్స్ ఉంటాయి. అది కొన్ని రోజులు అప్లోడ్ చేస్తాను. మ్యాథ్స్ మొత్తం నోట్స్ కంప్లీట్ డీటెయిల్ నోట్స్ అప్లై చేశాను. ఎక్సెప్ట్ జామెట్రీ అది కూడా అప్లోడ్ చేసేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్ విఎస్కేపి ఎస్ఎస్సి అనేదాన్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ గాయస్. థ్యాంక్ యూ.